హాయ్ అండి, అందరికీ నమస్కారం. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. వాష్ చేసిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కార్న్ఫ్లవర్ వేసుకొని కలిపేసి ఒక పావు గంట వరకు ఉంచుకోవాలి. చికెన్ ఒక పావు గంట వరకు ఇలా ఉంచాను. ఆయిల్ పెట్టుకున్నా. ఫ్రైడ్ రైస్ కోసం పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర రెడీగా పెట్టుకున్నాను. రైస్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. రెడీ. ఎర్రగా అయ్యే వరకు ఏం చేశాను అనమాట. ఎలా ఉంది? ఆయిల్ వేసుకుంటున్నా. దీనికి యూజ్ చేసిన ఆయిలే. ఆనియన్స్, కొంచెం వేగిన తర్వాత ఎగ్ వేసుకోవాలి. ఒకటి కొంచెం సాల్ట్ వేస్తున్నా, త్వరగా వేగుతాయి. మళ్ళీ రైస్ వేసాక రైస్లో కూడా వేయాలి సాల్ట్. సమ్మర్ కదా, డైరెక్ట్గా దాంట్లో వేయకూడదు. ఎగ్స్ చూసుకోవాలి ఎలా ఉన్నాయో. బాగానే ఉంది ఎగ్ అయితే. ఇంకా ఫ్రై అయిపోయింది. రైస్ వేసుకుందాం. కరివేపాకు, సాల్ట్, కారం, మసాలా, పొడి మసాలా నేనే పట్టుకున్నా. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇంపార్టెంట్ ఏంటి అంటే సోయా సాస్. వెనిగర్. సో ఈ రెండు వేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో చేసినట్టు ఉంటుంది ఫ్రైడ్ రైస్. చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూసేద్దాం. ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.